ఎవడు రావాడు? నువ్వా? లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవిలావులే చొట్ట. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనేం గుమ్మంలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్ ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసేయగలను. నా కూతురు ఈడో అయినా పర్లేదు. విన్నావా భార్యమణి? మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో. కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చేస్తే కాదు. రా, నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ? నిన్ను జీవితాంతం పోషిస్తానడం లేదు, ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఈ నీ మొగుడా? కాదు, చస్తే కాదు. అయ్యా 600 ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని? ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే, అలా అన్నావు, బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి. ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నాను అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు విలనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ విలనికి తక్కువ కదా? అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 1,00,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను. కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను, చెప్పింది పూర్తిగా వింటున్నాను, చెప్పు. మొదటి 25,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు. రెండో 25,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడు తినొచ్చు. మూడో 25,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు. చివరి ఆఖరి 25,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాఖరి పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4వ వాయిదా 1,00,000 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటి చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరక్కడ? మెడబట్టి బయటికి కంటిస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను. నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏమాయ్ వెళ్ళొస్తానాయ్, వెళ్ళొస్తాను మామయ్య గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులా చూసుకోండి, మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త.